రామ్ రామ్ మంచిగా ఉన్నారు కదా అందరూ మేము కూడా జోర్దార్గా ఉన్నాము ఇక నా వంతు వార్తలు చెప్పుడు వచ్చేసింది కాబట్టి షురు చేద్దామా వార్తలు ముందుగాల హెడ్లైన్స్ తాగుబోతు ఎత్తుకపోయిండు పోలీసు వాళ్ళ బండి టోపీ పరాష్కాన్ చేస్తే అవుతాయి మర్యాదలు మాఫీ తల్లి కాబోతున్నాడు పిల్లగాడు కాలం ఎట్లా మారుతున్నదో చూడు మిషన్ లెక్కనే లెక్క పెడుతున్నది పైసలు గింతరెల్లమే ఎట్లా చేస్తున్నది అసలు రంగులు మారుస్తున్న ఊసరవెల్లి పాము బండి సందులల్లా దాసుకున్నది ఇంకో పాము మేకపోతుకు పిండితే వస్తున్నాయి పాలు ఎందుకైతున్నాయి కావచ్చు గిసోంటి చిత్తాలు ధూమ్ 1 ధూమ్ 2 ధూమ్ 3 సూపర్ 26 జనవరి స్వామి రారా అబ్బా ఈ సినిమాలు మస్తుంటాయి కదా చెల్లె ఏందే అక్క అన్ని దొంగతనం చేసే సినిమాల పేర్లే చెప్తున్నావు అయినా నీ పని అదే కదా ఓ ఎండిపోయిన రొయ్య ముఖం దానా నేను చెప్తున్నది అన్ని సినిమాలల్లో దొంగతనం సీన్లు చూసినా గానీ దండుగే అని చెప్తున్నానే ఎందుకే అక్క అంతకంటే ఎక్కువ దొంగతనం చేసే సీన్ ఏమన్నా వస్తున్నదా ఏంది దాంట్లో నువ్వు దొంగలెక్క యాక్షన్ చేస్తున్నావా అయినా ఇది యాక్షన్ ఎందుకు చెయ్యాలి సినిమా తీస్తా అంటేనే ఏదన్నా ఎత్తుకొని వస్తుంది ఓ సొట్టు పైన బిందె ముఖం బిత్తిరదానా విజయవాడలైనా దొంగతనం చూస్తే హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు ఎవ్వి పనికి రావనిపిస్తుంది గా ముచ్చట చెప్తున్నా నేను ఏది నువ్వు చెప్తున్నది గా విజయవాడ వార్తేనా అవునే అబ్బబ్బబ్బా గిసొంటి దొంగతనం సీన్లు రాసుకొని తెలుగు హీరోలతోటి దీపిస్తే నా సామి రంగా ఆ సినిమా ఇంగ్లీష్ వాళ్ళు రీవర్క్ చేసుడు పక్కా విజయవాడలైన దొంగతనాన్ని చూసి తెలుగు సినిమాల్లో కిరాక్ సీన్లు రాసుకోవచ్చు 10 కొట్టే రాత్రికే పకడ్బందీకి వచ్చి 5 కిలోల బంగారం ఎట్లా కొట్టేసిండ్రో దుకాణంలో పనిచేసేటైనా చెప్తున్నాడు చెప్పుతాం మీ రాత్రి ఏమైందో మా వాళ్ళకు కండ్లకు గట్టినట్టు చెప్పోపారి పని చేస్తానా అప్పుడు 9:30 ఆ టైంకి 4-5 వచ్చారా పైకి ఎక్కి మనకి అందరికి చాకు చూపించారా మళ్ళీ 4-5 వచ్చారా వచ్చే గాన్ చూపించే మనకి ఒక రూమ్లో అందరికీ పంపించేశారా బీరువాళ్ళు మొత్తం డెక్స్లు అంతా గోల్డ్ ఉంటే మన రెడీ అవ్వలేదు తయారు చేస్తానా ఆ ఐటెం రెడీ ఐటెం మొత్తం తీసుకొని జేబులు పెట్టారా క్యాష్ 2,50,000తో క్యాష్ ఉంది జస్ట్ ఇమాజిన్ 10 మంది కత్తులు తుపాకులు పట్టుకొని వచ్చి నెత్తికి బొచ్చెకు సూటి పెట్టి తలుపులకు గొల్లెం పెట్టి 22 మంది పనోళ్లను లైన్ కట్టించి చూసేది చూడంగా 5 కిలోల బంగారం కొట్టేసి కారెక్కి చెక్కేస్తుంటే అక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్తుంటేనే అనుకుబుడుతున్నది కదా నెరి 10:30-11ంటికి వచ్చి గింతకు తెగిచ్చిండ్రంటే ఎన్నొద్దుల సంధి మోక కోసం ఎదురు చూసిండ్రో ఏందో బంగారం కొట్టేసిందే కాక చుట్టుముట్టున్న దుకాణాలలో వరుస పెట్టి సెల్లులు బ్లూటూత్లు కౌంటర్ల పైసలు ముళ్ళ కట్టుకొని పోయినరట సేమ్ మొన్న హైదరాబాద్ రాజేంద్రనగర్ కాడ కూడా గీతీర్లనే ముత్తూట్లకు పోయి బెదిరించిండ్రు దొంగలు ఇగో ఇది కూడా అదే తరీకలైంది అంటే హైదరాబాద్ లో ఫెయిల్ అయిందని విజయవాడలో పాస్ అయిదాం అనుకున్నారా ఈ దొంగ బడివేలు అసలు వీళ్ళు వాళ్ళు ఒక్కటేనా అన్న సంగతి అయితే మనకు తెలియదు ఎన్నడు లేని విజయవాడలో ఇంత పెద్ద దొంగతనం అయ్యే వరకు గుండెలు అదులుతున్నాయి ఒక్కొక్కలి ఇది ఇట్లున్నదా ఇగో ఈ పిల్లగాన్ని చూడుండ్రి చూస్తే సన్నగానే ఉన్నాడు గాని ఈడు చేసే పని చిన్నది కాదు విజయవాడలో దుకాణం పెట్టి ఇవ్వాలన్న చిల్లర అడిగితే ఏం చేస్తాడో చూడుండ్రి చూసిండ్రా మన కండ్ల ముంగట్నే లెక్క పెట్టినట్టు చేస్తాడు గాని ఇచ్చేటప్పుడు 100 కింద వేసుకుంటాడట చూస్తున్నారు కదా ఇసొంటోళ్లతోని తస్మాత్ జాగ్రత్త ఇవాళ గంప నిండా జామకాయలు తెంపుకొని తినాలి ఎవ్వరికి ఇయ్యద్దు నీకైతే అస్సలు ఇయ్యకుంటే ఇయ్యకపోయామాయ గాని చింత చెట్టు ఎక్కి జామకాయలు తెంపుకున్నాడు ఏందక్క పిచ్చిగిన లేచిందా ఏంది నీకు నీకే పిచ్చి లేచింది నాతో మాట్లాడుకు నువ్వు ఇప్పుడు సపోటా చెట్టు కాడికి పోయి మల్లెపూలు తెంపుకొచ్చుకోవాలి మంచిగా జడ నిండా పెట్టుకోవచ్చు అక్క ఈసారి దుకాణాలకు పోతే నీకు గాజులు కొనుక్కొని వస్తానే నీ కాల్ సైజ్ ఎంతో చెప్పక్క ఏందే గాజులు చేతికి వేసుకుంటారే కాళ్ళకు కాదు చింత చెట్టుకు చింతకాయలు ఉంటాయే జామకాయలు కాదు ఓహో నువ్వు దానికి దీనికి లింక్ పెట్టినావా అది ఇప్పుడు అన్ని తిర్లమర్లు అవుతున్నాయే కాకపోతే నువ్వే చూడు ఏదో మాట వరుస కాదు నిజంగానే బ్రిటన్ దేశంలో ఓ మొగాయన బిడ్డను కన్నాడుల్లా ఓర్ని ఇదెక్కడి చిత్రం రో అని పరేషాన్ ఏం కాకుండ్రి హిడెన్ క్రాస్ అనే ఈ మనిషి గురించి అప్పట్లో పేపర్లల్లా టీవీలల్లా రాలేదా గర్భం దాల్చిన పిల్లగాడు అని ఆ పిల్లగానికైనా కడిపే పండింది
పండంటి బిడ్డ కూడా పుట్టింది. లెక్కకైతే ఈ హిడెన్ పుట్టుక ఆడి పుట్టుకే పుట్టింది. కానీ వాళ్ళ దేశం బ్రహ్మదేవుడు రాత రాసుకుంటా నిద్రపోయిండో, విష్ణువుతోని ఫోన్ మాట్లాడుకుంటా మర్చిపోయిండో గాని ఈ మనిషి గుణాన్ని లోపల లక్షణాలన్నిటిని మొగోని పోత పోసిండు. ఇంకేందిగా పెద్ద పెరుగుతుంటే అన్ని మొగ లక్షణాలే ఉన్నాయి, మొగోళ్ళ తీరే నడుచుకుంటున్నాడు. కానీ ఆడవిల్లై పుట్టే ఈ నడుమ మొగోళ్ళు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు కదా, అగో అట్లనే ఈ పిల్లైన పిల్లగాడు మొత్తం మొగోని తీర ఆపరేషన్ చేయించుకుంటానని సర్కార్ తన పర్మిషన్ తీసుకున్నాడు. ఇక ఈ నడుమనే ఆడతనం ఉన్నప్పుడే తల్లైతనని దావకాన్ల టెస్ట్ ట్యూబ్ ల కడుపు తెచ్చుకొని పిల్లనిగా అన్నాడు అన్నట్టు. అగో ఆడతనమే అంటున్నారు, మళ్ళా మొగోడని పిలుచుడైంది అనుకుంటున్నారా? ఇప్పుడు సర్టిఫికెట్ల మొగోడనే ఉన్నది. అంటే మొగోడు బిడ్డను కన్నట్టే కదా అని మొగోడు పిల్లని కన్నాడు, మొగోడు పిల్లని కన్నాడు అని మస్తు పరిశాన్ గా చెప్పుకుంటున్నారు దునియా పబ్లిక్ అంతా. ఏందో ఏమో ఆ బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ లోకంలో ఇంకెన్ని చూడాల్సి ఉన్నదో ఏందో పోన్రి. చిత్రం ఆయ్ భళా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, చిత్రం ఆయ్ భళా రే విచిత్రం. నీకో కథ ఎరికేనానే? ఒక్క కథ ఏందే, నాకు మస్తు కథలు ఎరక. కాకపోతే నువ్వు చెప్పబోయేది నాకు తెలుసా లేదా అనేది నువ్వు చెప్పినాక తెలుస్తుంది. చెప్పాడు నిజంగానే ఏడవమలేదే చెప్పిగా అని అర్థం. పిచ్చిదానా చిచ్చి చిచ్చి చి దీంతో ఎట్లానో ఏమో దుఃఖం వచ్చినా ఆపుకోలేదు, నవ్వు వచ్చినా ఆపుకోలేదు. కర్మ కర్మ కర్మ. హలో అలిగిన కాడికి సాలు గాని కథ ఏందో చెప్పాడు. ఇంకో అడవిలో ఉన్న సింహము ఆగం ఆగంగా అన్నిటిని తింటా అంటే అన్ని కలిసి మీటింగ్ పెట్టుకొని సింహానికి వందల చొప్పున తిండి కావాలి అనుకుంటాయి. ఆగు ఆగు నేను చెప్తా మిగతాది. ఒక రోజు కుందేలు అంతస్తుంది. అప్పుడు అది సింహం దగ్గరికి ఆలస్యంగా పోతుంది. అప్పుడు ఎందుకు లేటుగా వచ్చినావు అంటే నీ లెక్కనే గా బాయిలో ఉన్నది సింహం. అబ్బా అక్క ఇక నన్ను చెప్పనియమానే? ఏందే చెప్పేది, ఏదో కొత్త ముచ్చట చెప్పినట్టు పాత కథ ముంగటేసుకుని ఎక్కే నీకు కథ చెప్పనా అనే అని. అబ్బా అక్క ఇక నన్ను నెగలనియవు, నన్ను చెప్పనియవు, కానీ ఇక నువ్వే చెప్పు. ఏమున్నదే చెప్పేదానికి? నేను కాకుండా ఇంకో సింహం ఉన్నదా ఈ అడవిలా అని ఆ సింహం కోపంతోని వస్తుంది. ఇంత కుందేలు సింహాన్ని ఓ బాయికాడికి తీసుకుపోయి ఇగో గీ దీంట్లోనే ఉన్నది అని చెప్తుంది. నిన్ను చంపుతా, నీ అంతు చూస్తా, నువ్వు నా చేతులు ఇలా జచ్చుడే. ఏందే నన్ను చంపుతావా? నన్ను చంపుతావా? అయ్యో అక్క నిన్ను కాదు, బాయిలున్న సింహాన్ని అక్క, దాన్ని చంపేతానికి బాయిలో దుంకుతుంది. ఓహో మంగ్లీ సుజాత చెప్పింది పాత కథ గాని పాపం ఎందుకు పడ్డదో ఏమో గాని అడవిలో ఉండే సింహం ఇగో ఊర్లున్న షేద బాయిల పడ్డది. అసలే ఊరు మళ్ళీ ఎన్నడు చూడని సింహం బాయిల పడ్డదంటే జనం ఊకుంటారా? ఇగో ఎట్లా బాయి చుట్టూ చేరిండ్రో చూడండి. ఓ అన్న కొంచెం దూరం జరుగుండ్రీ, కాలు జారి దాంట్లో పడ్డరా అంటే దాన్ని చూసుడే కాదు, దాని కడుపులో పోయినాక పేగులు కూడా చూస్తారు. జర దూరం ఉండి చూడండి. ఇక అప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చిండ్రు. అగో దాన్ని బాయిలకెంచి తీయంగానే బోన్లకి ఎక్కిచ్చేందుకు బాయి పక్కకు బోన్ పెట్టిండ్రు. అగో గీనెవలు కావచ్చు షెట్టెక్కి చూస్తున్నాడు. ఓ పిల్లగా బయటికి తీసినాక కండ్లప్పగిచ్చి చూద్దు కానీ కష దిగో, లేకపోతే షెట్టుకో మీరుగానా బాయిల పడతావు, దిగు దిగో. మరి లోపటున్న అడవిరాజును పైకి తీసుకురావాలంటే ఎవరో ఒకరు తాడు కట్టాలి కాబట్టి ఇగో చిన్న బోన్ల మనిషిని కూర్చుండబెట్టి మెల్లగా బాయిలకు దించిండ్రు. కట్టినట్టున్నది, పైకి గుంజుండ్రే మనోన్ని. ఇప్పుడు సింహాన్ని పైకి గుంజుండ్రి. ఓ మెల్లగానే దరికి రాకపోతుంది. ఎప్పుడు పడ్డదో ఏందో పాపం గంత లోతులకు పైనుండి పడేసరికి 7 దెబ్బలు తాకినాయో ఏందో. మెల్లగా మెల్లగా అమ్మయ్యా మొత్తానికి బోన్లకి ఎక్కిచ్చిండ్రు. ఇక చూడుండ్రి ఎట్లా సెల్ఫీలు దిగుతున్నారో. ఇదంతా గుజరాత్ రాష్ట్రం సోమనాథ్లో జరిగింది. మరి చూస్తున్నారా, ఊళ్ళకు కోతులే కాదు అడవుల దగ్గర పడుతుంటే సింహాలు కూడా వస్తున్నాయి అని అంటున్నారు. అడవులు కాపాడుండ్రి అని కోరుకునేటోళ్ళు. అసలే వానాకాలం ఊర్లో పొంటి ఎట్టు చూసినా పచ్చగా గడ్డి మొలుసుంటది. అవునవును, దాంట్లో కూర్చొని బఠానీలు తినొచ్చు, ఏంచుకున్నా మొక్కజొన్న పేలాలు తినొచ్చు. అబ్బా నీ బక్కదానికి నీ ఒక్కదానికే వస్తుంది ఈ ఆలోచన. ఎచ్చంగా ఉంటది కదా అని పాములు తేళ్లు జర్రిలు అన్ని షికారికి బయలుదేరుతాయి. నువ్వు వాటి కంట పడితే నిన్ను మటాషేద్దామని చూస్తాయి. పో కూసోపో, ఆడికి పోయి మంచి కూసో, పీడ పోతుంది అక్కడికి. అవి నా కంట్లో పడ్డా కూడా మటాష్ అవుతాయి తెలుసా? అయితాయి
కానీ మీరు ఈ ముచ్చటి నుర్రుల్లా ఆ నడుమ చూసిండ్రు కదా, ఎండాకాలంలో ఓ పాము సీదా ఫ్రిడ్జ్ లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నది. ఇక ఇప్పుడు కూడా ఓ కాడ పాము ఏడ రెస్ట్ తీసుకున్నదో చూస్తే గుడ్లు ఇట్లా తేలేస్తుంది. అంతేకాదులా మనకు తెలియని ఒక పాము వచ్చింది, దాన్ని కూడా చూద్దాము. అక్క నడు చూద్దాం. రెస్ట్ తీసుకున్న పాము తర్వాత గాని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాము ఒక్కటి బయట పడ్డది జార్ఖండ్ రాష్ట్రంలో. ఇగో గీ పాము మామూలు పాము కాదులా, ఊసరవెల్లి పాము. అంటే ఊసరవెల్లి లెక్క రంగులు మారుస్తుంది అన్నమాట. గడ్లే ఉంటే గడ్డి లెక్క, చెట్టు మీద ఉంటే చెట్టు లెక్కనే రంగులు మార్చుకుంటది ఈ పాము. మళ్ళా ఏం తక్కువ 10-11 ఫీట్ల పొడుగు ఉంటదట. అపురూపమైందని అక్కడ జూ పార్కులో పెట్టిండ్రట. మరి మన చుట్టూ అసంటి అపురూపమైన ఎన్ని ఉన్నాయో గాని గీడ చూడుండ్రిగా. అగ్గో ఈడో పెద్ద మనిషి బాయిలో నీళ్లు చేదినట్టు గుంజుతున్నాడు, చూస్తున్నారా? ఓ పార్ దగ్గరకెళ్ళి చూద్దాం. బాప్రే, పాం 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 పాం, అమ్మో గజ్జమంటున్నది కదా. అబ్బర బిడ్డ, కొద్ది దొడ్డు లేదు, కొద్ది పొడుగు కూడా లేదు. చూస్తా అంటే కొండ సిల్వ వేరమే కొడుతున్నది. ఏ కొండ సిల్వే, ఓరు పోరగాళ్ళు దూరం దూరం జరుగుండ్రి. మో గుంజ తాత, గుంజు గుంజు. అద్ది అద్ది. అబ్బర బిడ్డ, ఏం తిని బలిసిందో ఏడుదో గాని గట్టిగా పట్టుకున్నది, ఈడుస్తా లేదు కదా. ఈ పాము పాడుగాను పోయి రెస్ట్ తీసుకునేందుకు సైకిల్ మోటార్ దావే దొరికిందా? ఇంకేడా దొరకలేదా అనే పాము నీకు? లేకుంటే బండి ఎక్క బుద్దయి ఇట్లా బుద్ధికొచ్చి చుట్టుకుందాం అనుకున్నావా? ఇంజన్ స్టార్ట్ చేస్తే ఆ గరానికే గాయబైతావు. ఇడువే కొండ సిలువ ఇడువు. మా బుజ్జి గదు, ప్లీజ్, బంగారు కొండవు గదు. ఇది ఇట్లా బుద్రకిస్తే ఇనేటట్టు లేదు గాని వాళ్ళ ప్రయత్నమేమో వాళ్ళు చేస్తారు. మీరైతే చూసిండ్రు కదా. జర పైలం పురుగు బూసి ఉంటది. పట్టర పట్టు, అరే గట్టిగా పట్టు, ఊపర ఊపు, అదే ఊపు. పట్టర పట్టు, అదే పట్టు, పట్టర పట్టు, గట్టిగా పట్టు, హైలేసో. అక్క ఎవ్వల జోలికి పోయినా తాగినోని జోలికి పోవద్దంటారు. మరి ఉత్తగానే అన్నారా? ఏదో ఒక కారణం ఉంటేనే కదా గట్ల అనేది. అంటే తాగినోనితో పంచాయతీ పెట్టుకుంటే మనదే తప్పన్నట్టు. అబ్బా సరే, నువ్వు అన్నట్టు తాగినోని జోలికి పోవద్దు, రైటే. కానీ ఆ తాగినోడే మంచిగున్నోని జోలికి వస్తే ఎట్లా మరి? ఎందుకు వస్తాడే అక్క? వాళ్ళని ఏదన్నా ఒకటి అంటేనే జోలికి వస్తారు, లేకపోతే ఎవ్వరని ఏమన్నారు షీమెకు కూడా హాని చేయరు. అబ్బా ఎక్కువ చెయ్యకు. కొంతమంది తాగితే మంది మీద పడి ఎట్లా పడితే అట్లా చేస్తారు, నీకేం తెలుసే? ఏ గంటలంటున్నావేందక్క? తాగినోళ్ళు నీతిగుంటారు. అబ్బచ్చా, నీ అసొంటిదే. వెనకట కాకరకాయ ఎట్లుంటదంటే తీయగుంటదన్నదట. ఇగో ఈడ చూడు, తాగిన మీ తాగుబోతులకు ఆదర్శమూర్తి ఏం ఉద్దరకం ఎలగబెడుతున్నాడో. అరే ఎవర్రాడు పోలీసు వాళ్ళ సైకిల్ మోటార్ ను కొట్టేసే కోటర్గాడు ఇంకా ఉట్టలేదని చెప్పినోడు. ఆడు గనుక నా కండ్ల ముంగట కనబడితే నెత్తి మీద బుడ్డిసి చాలగొడుతుంటి. స్టడీ నువ్వేంది బండిదానా, రిమ్ ఎక్కువైందా? నా లెక్క స్టడీగా ఉండాలి. అది మీ పోలీస్ అయినా ఫ్రీ పెట్రోల్ కొట్టిస్తున్నాడా? మనకు పుక్కేదొద్దు. ఇవాళ బ్రాండీ వంకుల నీకు ఫుల్ ట్యాంక్ ఫుల్ బాటిల్ ఇస్కీ కొట్టిస్తా. షీప్ లిక్కర్ కాలవని షీప్ కనుకోకు, సరేనా? విస్కీ తోటి నీకు ఇవాళ విందు చేస్తా పో. పోలీసోళ్ళ బండి పోలీసోళ్ళే కాదు, పొట్టు తాగినోడు తోలితే కూడా చిరుతపుల్ లెక్క దునుకుతుందని సమాజం కళ్ళు తెరిపియాలి. కాకీల బండినే కొట్టేసి కొంటపోయిన పరమ వీర తావువద్దు నేనేనని ఈ కర్ణాటక పోలీసు వాళ్ళు కళ్ళు తెరిచి కాటన్ బీరు బాటిళ్లతో నాకు సన్మానం చేయాలి. అరే మనం ఎవ్వరికి దొరకకుండా 150 స్పీడ్ లో పోతుంటే ఎట్లా దొరికినరా? ఈ పోలీసు వాళ్ళు ఎటుకేం చురుకొచ్చిండ్రు? షల్ ఈ బండి నాది, రోడ్డు పక్కకు దొరికింది. పోలీసు వాళ్ళు ఎవరయ్యా పట్టుకునేందుకు? నేను తాగినోని కాదు, బండికి తూపైతే తాగిపిద్దామని తీసుకొచ్చిన అంతే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తాగుబోతు ఎత్తుకపోయిండు పోలీసు వాళ్ళ బండి టోపీ. పరాష్కాన్ చేస్తే అవుతాయా మర్యాదలు మాఫీ? తల్లి కాబోతున్నాడు పిల్లగాడు. కాలం ఎట్లా మారుతున్నదో చూడు. మిషన్ లెక్కనే లెక్క పెడుతున్నది పైసలు. గింతరెల్లమే ఎట్లా చేస్తున్నది అసలు?
రంగులు మారుస్తున్న ఊసరవెల్లి పాము. బండి సందులల్లా దాసుకున్నది ఇంకో పాము. మేకపోతుకు పిండితే వస్తున్నాయి పాలు. ఎందుకైతున్నాయి కావచ్చు గిసోంటి చిత్తాలు. చూసిరు కదా జోర్దార్ వార్తలు, జోకుడు వార్తలు కాదు ఇది, జోర్దార్ వార్తలు. గట్లుంటది. మళ్ళా వచ్చే వారము మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోని మేము ముంగటికి వస్తాం. అంతవరకు చూసుకుంటూనే ఉండాలి HM TV.